నిర్ణయం తీసుకుంటే అది గవర్నమెంట్ అధికారం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్సే తనకు 92 లీడ్స్ ఇస్తున్నారంటే మీరు చెప్పింది నిజం అనుకోవాలా? ఈరోజు ఆమె చేసిన ఆగడాలకి ప్రజలు భయపడి ఓట్లు వేయడానికి బయటికి రాలేదు. ఈ రోజు వెల్లువల ఒక ఉప్పెనల పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని మీరే అంటారు, ఆగడాలకి బయటికి రాలేదు పబ్లిక్ అని మీరే అంటారు. రెండోది, మీరు చూసినట్టు మమతా బెనర్జీకి దేశంలో ఏం జరుగుతుందో ఆమెకు అవసరం లేదు, కాశ్మీర్ లో ఏం జరుగుతుందో అవసరం లేదు. ఇవాళ ఆమె అక్కడ మాట్లాడుతుంది గుజరాతీ గుజరాతీ అన్నది. మొన్న మరి గుజరాత్ లో ఎందుకు పోటీ చేస్తున్నావు నువ్వు? ఇవాళ నువ్వు ఇంకో రాష్ట్రంలో ఎందుకు పోటీ చేస్తుంది టీఎంసీ? ఇవాళ వీళ్ళంతా కూడా ఒక వేర్పాటవాదులు అవసరం తీరు మాట్లాడుతూ ఉంటారు. నేను రాహుల్ గాంధీ గారు కూడా సౌత్ ఇండియా పోతే సౌత్ ఇండియా, ఇవాళ ఆయన దిక్కు మొక్కు లేదు ఒక వయనాడు తప్ప. ఎందుకుంది అక్కడ ఆయన గెలిచింది? ఎందుకు వయనాడులో ఎందుకు పారిపోయినాడు? యూపీకి వెళ్ళి ఇవాళ ఆయన దుర్యోధనుడు పారిపోయినట్టు ఓ సముద్రంలో దాచుకున్నట్టు ఇవాళ ఆయన కిందికి పోయి అక్కడ వయనాడులో దాచుకొని మళ్ళీ బట్టగట్టి బయటకు వచ్చినాడు. అసలు దేశం అంటే ఆయనకు భక్తి లేదు, గౌరవం లేదు, నా దేశం అనే ఫీలింగ్ లేదు ఫస్ట్. ఇవాళ ఇటువంటి కారణం వల్లనే వీళ్ళు భారతదేశ ప్రజలు ఇటువంటి తీర్పులు ఇస్తా ఉన్నారు. అది తీర్పు టీఎంసీకి అనుగుణంగా కనిపిస్తోంది ఇంతవరకు కదండి శ్రీనివాస్ గారు. టీఎంసీ ఇప్పుడు దాదాపుగా 92. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇండి కూటమికి బహుశా ఇది ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏమో కాస్త స్ట్రాంగ్ అని చూపించుకోవడానికి. కాంగ్రెస్ కలిస్తే 96 అవుతుంది. సో అటువంటి సినారియో అయినా ఇటు కాస్త టీఎంసీకి లేకపోతే ఇండి కూటమికి బలం ఇస్తున్న పరిస్థితిగా కనిపిస్తూ ఉంది కదా. అంటే ఇక్కడ ఇండి కూటమి వర్కౌట్ కాలేదు సచిన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు. ఇక్కడ ఇండి కూటమి వర్కౌట్ కాలేదు బికాస్ కాంగ్రెస్ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు ఇండి కూటమి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఇండి కూటమి ఆయన అంటున్న దాంట్లో కూడా ఇక్కడ మేము కూటమిని బ్రేక్ చేసాం అంటున్నారు ఆయన. సో మేము కూటమిని బ్రేక్ చేయడంలో సక్సెస్ అయ్యాము. అట్ ద సేమ్ టైం కేరళలో ఎల్డిఎఫ్ స్థానంలో యూడిఎఫ్ రావడం కూడా మేమే సక్సెస్ అంటారు. అంటే ఏ రకంగానే సక్సెస్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది బీజేపీ. సో అక్కడ కమ్యూనిస్ట్ అని పారద్రోలాం, ఇక్కడ ఇండి కూటమిని బ్రేక్ చేసాం. సో మీరు బక్క వాళ్ళు ఓడిపోతే ఓటమిని మీరు సక్సెస్ గా చూపించుకుంటున్నారు. బట్ మీ సక్సెస్ అంటే ఏంటి? మోదీ ప్రచారం చేసేందుకు బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తే వెస్ట్ బెంగాల్లో మీ సక్సెస్. కేరళలో మీరు అనుకుంటున్నట్టుగా మీరు కమ్యూనిస్టులు ఇండి కూటమిని బ్రేక్ చేశారు, కమ్యూనిస్టులు పారద్రోడంలో వాళ్ళ ఓటమి సక్సెస్ కింద ఎలా వస్తుంది శ్రీనివాస్ గారు? మీరు చూసినట్టు అయితే 2021లో మా ఓట్ల శాతం, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలలో ఓట్ల శాతం ఇవాళ కన్సిక్యూటివ్ గా మాది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా మీరు చెప్పండి. సో మేము 0 వెస్ట్ బెంగాల్లో గతంలో. ఇవాళ ఏం చర్చ చేస్తా ఉన్నారు? బీజేపీ వర్సెస్ టీఎంసీ. అంటే ఎవరు గెలుస్తున్నట్టు దీంట్లో అర్థం అవ్వట్లేదా మనకు? సో మేమేమంటున్నామంటే ఇవాళ కన్యాకుమారి మీరు అంటున్నట్టుగా ఎందుకు అనుకోవాలి? మీరు 3 సార్లు అధికారంలోకి వచ్చారు, కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉన్నారు. ఎక్కడ చూసినా మోదీ ప్రభ కొనసాగుతుంది, ఆయన కీర్తి కొనసాగుతుంది అంటున్న మీరు వెస్ట్ బెంగాల్లో ఇంకా అధికారం ఎందుకు చేజెక్కించుకోలేకపోతున్నారన్న క్వశ్చన్ ఎందుకు రేజ్ చేసుకోవద్దు? మేము 3 ఉండే 4 ఉండే మళ్ళీ ఇప్పుడు 10 వచ్చాం, తర్వాత 50 వస్తాం అనే దానికి అక్కడితో సంతృప్తి పడుతున్నారా? సరిపోద్దా? రోజుకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటే సంతృప్తి పడకుండా సంతోషపడకుండా బాధపడమంటారా చెప్పండి? మేము ఏదైనా రోజుకింత 0 అవుతా ఉన్నామే ఇలా కాంగ్రెస్ పార్టీ లెక్క? కాంగ్రెస్ పార్టీ వైభోగం చూడండి. 60 ఏళ్ళు దశాబ్దాలు ఒకటే కుటుంబం డైనాసిటీ పరిపాలించింది. ఇవాళ వాళ్ళ మునిమన్మడికి ఏం పరిస్థితి వచ్చింది చూడండి. వాళ్ళ తాత వైభోగం, నెహ్రూ గారిది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలు ఇవన్నీ దేశం చూసింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మొత్తం పార్టీ ప్రెసిడెంట్ పార్టీని నడపలేనని పాపము ఏజ్ అయిపోయినటువంటి ఆయన ఏది తొత్తరపాటుగా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మోడీ గారిని ఒక టెర్రరిస్ట్ అని నిందించడం ఇవాళ దేశ ప్రజల కోపం కాదా? ఒక దేశ ప్రధానిని, ప్రజలు విశ్వసించిన ప్రధానిని, దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ అని మాట్లాడతాడా ఖర్గే గారు? సో సంయమనం కోల్పోయినటువంటి ఏజ్ అయిపోయినటువంటి అతన్ని పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన నత్తనడక నడుస్తా ఉంటే దానికి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఇవాళ బీజేపీ ఇవాళ గెలుపు గుర్రం ఈ దేశంలో. మీరు అంటున్నారు గెలుపు గుర్రం అని తప్ప, బట్ అక్కడ ఆ గెలుపు గుర్రం కనిపించట్లేదు కదా. మీరు టీఎంసీకి సంబంధించి లాస్ట్ టైం కూడా టైట్ ఫైట్ ఇచ్చారు. బహుశా అక్కడ మీ ఫేస్ ఆఫ్ గా ఇన్ఫాక్ట్ అక్కడ మీరు గత చరిత్ర చూసుకున్న పక్క నుంచి తీసుకుని గెలిపించుకున్న సందర్భం ఈరోజు సువేంద్ర అధికారి కావచ్చు, లేకపోతే గతంలో ముకుల్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, టీఎంసీ నుంచి తెచ్చుకొని ఇటు మీ నుంచి ఫేస్ ఆఫ్ గా వెళ్తున్న సందర్భం ఉంది తప్ప మీ ఐడెంటిటీ అంటే ఏం చెప్తారు? ఈరోజు ఆ ఐడెంటిటీ క్రైసిస్ కదా మీ టీఎంసీ క్వశ్చన్ చేస్తోంది శ్రీనివాస్ గారు. నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న. అంటే ఐడెంటిటీ అక్కడ మీ సచిన్ అడుగుతోండి ఏంటంటే మీ పార్టీ